విజయ్ అంటే తిరు అంటే మన దగ్గర శ్రీ అంటాం. శ్రీ సి జోసెఫ్ విజయ్ యాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు అండర్ ఆర్టికల్ 164 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజువల్స్ కూడా మరి కాసేపట్లో ప్లే అవుతాయి. ఎస్ చెప్పండి సార్. కాబట్టి ఎప్పుడైతే ప్రీ పోల్ అలయన్స్ గానీ మెజారిటీ ఉంటే అది ఫస్ట్ ఇన్స్టెన్స్, ఆ అలయన్స్ ని పిలుస్తారు. ప్రీ పోల్ అలయన్స్ లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ అదర్స్, అది క్లియర్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ సింగిల్ పార్టీ ఇట్ ప్రొవైడెడ్ ఇట్ కెన్ డిమాన్స్ట్రేట్ సపోర్ట్ ఫ్రమ్ ఇండిపెండెంట్స్ ఆర్ స్మాలర్ పార్టీస్. కలిపి మీరు ఏదైతే ఇప్పుడు లెటర్స్ తీసుకున్నారో అది రెండో ఆప్షన్ చెప్పింది. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో అదే ఫాలో అయ్యారు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. మూడోది పోస్ట్ ఎలక్ట్రల్ కోయలేషన్ వేర్ ఆల్ పార్టనర్స్ జాయిన్ గవర్నమెంట్, అంటే కోయలేషన్ పార్ట్నర్స్ గవర్నమెంట్ జాయిన్ అయితే అది. దాని తర్వాత అవుట్ సైడ్ సపోర్ట్, అది లాస్ట్ ప్రిఫరెన్స్. కాబట్టి చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏదైతే మన గవర్నర్ గారు తీసుకున్నారో అది చాలా వెల్కమింగ్ మెజర్. మరి ఇదే విధంగా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ దుమ్మెత్తిపోస్తున్నారు కదా. రెండు కేసులాస్ మనకి ఈ సందర్భంగా చూసుకోవాలి. రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. బీహార్ గవర్నమెంట్ ని అప్పుడున్న గవర్నర్ బూటా సింగ్ గారు అప్పుడున్న ఏపీజే అబ్దుల్ కలాం గారికి రికమెండ్ చేస్తే ఎందుకని జస్ట్ వాళ్ళ లెటర్స్ విత్డ్రా లెటర్స్ అంటే వాళ్ళు స్పష్టంగా చూపించుకోలేకపోయారని చెప్పి మెజార్టీ ప్రూవ్ అని చెప్పి అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఇంకొక ఇంపార్టెంట్ వచ్చింది. తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా లోక్ భవన్ ప్రెస్ రిలీజ్ చేశారు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా తిరు సి జోసెఫ్ విజయ్ కాల్డ్ ఆన్ ది హానరబుల్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు టుడే ఎట్ లోక్ భవన్ అండ్ సబ్మిటెడ్ ఏ లెటర్ ఇన్ఫార్మింగ్ అబౌట్ హిస్ ఎలక్షన్ as the leader of the Tamilaga Vetri Kajagam legislator party. He has also submitted the letters received from the Indian National Congress, Communist Party of India, Marxist, Viduthalai, Chirutagai, Kachi and Indian Muslim League, extending their support to form the government under his leadership. The Honorable Governor of Tamil Nadu has appointed Sri C. Joseph Vijay as the Chief Minister of Tamil Nadu and invited him to form the ministry. The Honorable Governor has directed the Chief Minister designate to seek the vote of confidence of the Assembly on or before 30th May. సో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 72 hours లోపు మెజారిటీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో నిరూపించుకోమని చెప్పారు. ద స్వేరింగ్ ఇన్ సెరమనీ విల్ బి హెల్డ్ ఎట్ నెహ్రూ స్టేడియం, చెన్నై ఆన్ 10th May at 10 AM. చాలా 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 స్పష్టంగా 72 hours టైం బిఫోర్ ఆర్ 30th or 13th or బిఫోర్ 72 hours. రేపు ఆయన స్వేరింగ్ చేస్తారు. ఆ తర్వాత 72 hours లో ఆయన హ్యాస్ టు ప్రూవ్ యాజ్ పర్ ది లాస్ట్ డైరెక్టివ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ఇంతకుముందు మీకు భరత్ గారు ఒక్క నిమిషం సార్ చెప్పండి. ఇప్పుడు రెండు కేసులా చెప్పి నేను ముగిస్తాను. ఒకటి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఏదైతే ఎస్ఆర్ బొమ్మాయి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నారో వారికి ఒక ఫ్యాక్షన్ ఆఫ్ జనతాదళ్లోని కొంతమంది ఎమ్మెల్యేలు మేము లెటర్స్ గవర్నర్ కి ఇచ్చినంత మాత్రాన్ని విత్డ్రా చేసిన అదొక్క బేస్ తో ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అప్పుడు ఎవరున్నారు? రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, వెంకటరామన్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇది ఒక ఉదంతం. ఇంకొక ఉదంతం రాజేశ్వర ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, గవర్నర్ గా బూటా సింగ్ గారు ఉన్నారు. బీహార్ లో ఏ ఒక్క పార్టీకి సరైన మెజార్టీ రాలేదని చెప్పి అసలు ఎవరిని పిలవలేదు. ఇంత దుర్మార్గమైన ఎవరినో ఒకళ్ళు కనీసం పిలిచి వాళ్ళు ప్రూవ్ చేసుకోకపోతే అసెంబ్లీ డిజాల్వ్ అవుతుంది. కానీ ఆయన అసలు ఎవరిని పిలవకుండా డిజాల్వ్ చేయటం అయిపోయింది. మళ్ళా సుప్రీంకోర్టు